హలో హాయ్ బాగున్నారా? ఈరోజు నేను గ్యాస్ క్లీనింగ్ అయిపోయాక సింక్ క్లీనింగ్ కూడా చేశాను. అది ఎలాగో చూద్దాము. ఏం చేశానంటే ఇది ఒక చిన్న టిప్ అనమాట. మనము దేవుడికి కొట్టడానికి కొబ్బరికాయలు తెస్తూ ఉంటాం కదా, గురువారం పూట, శనివారం పూట, పండగ అయినప్పుడు. ఇట్లాంటప్పుడు తెచ్చినప్పుడల్లా నేనేం చేస్తుంటాను, ఇలా స్టోర్ చేస్తూ ఉంటాను. కొబ్బరి పీచు ముచ్చికంటారు కదా, కొబ్బరికాయ మీద ఉండేది అది చూసారా, బ్రష్ లాగా అయిపోయింది. అలా తీసేసి ఆ పీచు అంతా అట్లా కట్ చేసి అలా ముక్కలు పెడతాను. ఇప్పుడు దీంతో మనం సింక్ క్లీన్ చేసేసుకుందాము. గ్యాస్ కడుక్కోవడము, సింక్ కడగడానికి, ఇట్లాంటి వాటికన్నిటికీ భలే ఉపయోగపడుతుంది ఇది. మట్టి పాత్రలు కడగడానికి, ఎందుకంటే స్టీల్ పీచు అన్నిటికీ పనికిరాదు. మామూలుగా ఉండే పీచు కడిగామనుకోండి స్క్రబ్బరు, అది మెత్తగా అనిపిస్తుంది. ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది, ప్లస్ మనం గట్టిగా రుద్దినా ఏం కాదన్నమాట. అందుకని కొబ్బరి పీచు కదా, అందుకని ఏమీ అంత అనిపించదు. ఇవి అసలు యాక్చువల్గా బయట ప్రతి షాపుల్లో కూడా ఉన్నాయి ఇట్లాంటివి. నాకు చాలా రోజుల నుంచి నేను 20లో ముందు నుంచి నేను ఇట్లా చేస్తూ ఉన్నాను అనమాట. నేను పని చేసుకోవడం బిగిన్ అయినప్పటి నుంచి సింక్ క్లీనింగ్ కానీ, గ్యాస్ క్లీనింగ్ కానీ ఇట్లా చేసేటప్పుడు అంతా ఈ కొబ్బరి పీచే వాడతాను. ఆ తర్వాత మట్టి పాత్ర క్లీన్ చేసుకునేటప్పుడు కూడా ఇదే వాడతాను అనమాట. మంచిగా ఉంటుంది, క్లీన్ చేయడానికి మనకు భయం అనిపించదు. అదే స్టీల్ది అనుకోండి, స్టీల్ స్క్రబ్బర్ అనుకోండి, గట్టిగా రుద్దేశామంటే మరకలు ఇది అవుతాయని టెన్షన్ ఉంటుంది. దీనికి ఏమీ అనిపించదు. మంచిగా బలం పెట్టి బాగా రుద్దేస్తే మంచిగా క్లీన్ అయిపోతుంది. నేను విమ్ లిక్విడ్ తీసుకొని క్లీన్ చేస్తున్నాను. ఇది హ్యాండ్ వాష్ ఉంటుంది కదా, అది కూడా కొంచెం వేసేస్తాను అనమాట. అన్నీ నీట్గా పోతుంది చూడండి. స్మెల్ కూడా బాగా ఉంటుంది. ముందు విమ్ లిక్విడ్ వేసేసాను, మంచిగా క్లీన్ చేసేస్తున్నాను. అప్పుడే కొంచెం హ్యాండ్ వాష్ కూడా వేసేస్తే మంచి స్మెల్ ఉంటుంది కదా హ్యాండ్ వాష్. దాంతో మంచిగా మనం వాష్ చేసిన తర్వాత కూడా ఆ ఏరియా అంతా మంచి స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట. అందుకని బాగా అలా రుద్దేశాను. చూసారా, చెయ్యికి అసలు మన హ్యాండ్కి అసలు అనిపించలేదు, తగలనే లేదు. అది బ్రష్ లాగుంది కాబట్టి మనం అలా మంచిగా క్లీన్ చేసేసాను అనమాట. ఒకసారి అలా ఇచ్చేసేసాను. ఈ పంపు నేను ఫ్లిప్కార్ట్లో తెప్పించుకున్నానండి. చాలా బాగుంది. బిగ్ బాస్లో చూసి ఇట్లాంటిది ఉంటే బాగుందంటే మా పిల్లలు ఉంటుంది ఎందుకు ఉండదు అని చెప్పి ఆన్లైన్లో చూస్తానని చెప్పి చూసి చెప్పారు, ఉంది అని పెట్టమన్నాను. ఒక 1.5 year నుంచి వాడుతున్నాను. చాలా బాగుందనమాట, చాలా యూస్ఫుల్గా ఉంది. ఇట్లా మనం సింక్ కడిగేటప్పుడు నీట్గా ఇలా ఎలా కావాలంటే అలా తిప్పొచ్చు కాబట్టి. నెక్స్ట్ అక్కడ అంటే ఇప్పుడు కొత్త ఇల్లులు కట్టుకునే వాళ్ళందరూ బాగా పెడుతున్నారులేండి. ఇవి మనం ఇలా ఓన్లీ పంపు మార్చుకోవాలంటే ఇట్లాంటివన్నీ చూసి తెప్పించుకోవచ్చు కదా అని చెప్తున్నాను. అట్లా గ్యాస్ దగ్గరకు కూడా వచ్చేస్తుంది ఆ పంపు. అది అట్లా కూడా కడిగేసుకోవచ్చు అన్నమాట. ఆ బండి అంతా కడిగేసేయచ్చు అలా అన్నమాట. అందుకని చాలా యూస్ఫుల్గా ఉంది ఈ పంపు పెట్టించుకోవడం నాకు. నెక్స్ట్ అటు సైడ్ అంతా కూడా కడిగేసాను మంచిగా. ఇప్పుడు మనకు కిచెన్ క్లీన్గా ఉందనుకోండి, చాలా బాగుంటుంది. 1 week ఒకసారి క్లీన్ చేస్తాను. కానీ ఇలా పాలు పొంగినప్పుడు, లేకపోతే ఏదైనా ఆయిల్ పడ్డప్పుడు, ఏమైనా చీమలు అలాంటివి ఏదైనా వచ్చినప్పుడు, బల్లి వచ్చినప్పుడు, ఇలాంటప్పుడు కంపల్సరీ మళ్ళీ క్లీన్ చేస్తాను అనమాట. చెప్పాను కదా, మొన్న ఆయిల్ బాండి దొర్లిపోయి పడిపోయి అంతా ఆయిల్ అంతా పడిపోయింది. కాకపోతే స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం రిస్క్ కాకుండా ఉంచాము కాబట్టి సరిపోయింది. అదంతా పిండి వేసేసాను. ఆ తర్వాత స్టవ్ 2 days తర్వాత కడిగాను అనమాట. చూసారా, ఇంకా అది పడేయచ్చు నీట్గా. అదే ఇప్పుడు మనం స్క్రబ్బర్ అనుకోండి, స్టీల్ స్క్రబ్బర్ తెచ్చి ఒక్కసారి వాడేసిన తర్వాత పడేయాలంటే మనకు ఒప్పదు. మళ్ళీ దాన్ని కడిగి అలా ఉంచుకుంటాం. ఇదైతే ఎప్పటికప్పుడు మనం పడేసేయచ్చు, నీట్గా కడిగి ఉంచుకోవచ్చు. చూసారా ఎంత నీట్గా ఉందో. ఈ టిప్ మీకు నచ్చితే మీరు కూడా చేసి చూడండి. ఆ తర్వాత గ్యాస్ క్లీన్ అయిపోయింది, సింక్ క్లీన్ అయిపోయింది, ముగ్గు వేసేసాను, మంచిగా అలంకరించేసాను ఆ ప్లేస్ అంతా. ఇప్పుడేమో నేను కాఫీ పెట్టేసుకుంటున్నాను. నిన్న ఆ ఫిల్టర్లో డికాషన్ వేసాను అనమాట. అలాగే ఉంచేయడం ఎందుకని నేను బాటిల్లో స్టోర్ చేసి లోపల పెట్టేశాను ఫ్రిడ్జ్లో. ఎందుకంటే ఫ్రెష్గా ఉంటాయి కదా అని.
నేను ఒక్కదాన్ని తాగుతాను, ఎప్పుడైనా మా వారు తాగుతారు. మేము ఇద్దరమే అనమాట. మార్నింగ్ ఏమో 2 కప్స్ ఇద్దరం తాగుతాము. ఈవినింగ్ నేను ఒకటే తాగుతాను. అప్పుడు వేస్ట్ అయిపోతాయి కదా అని అవి ఫ్రిడ్జ్లో అలా స్టోర్ చేసి పెట్టాను గాజు బాటిల్లో వేసి. ఇప్పుడు నేను ఒక్కటే, అంటే ఇంత పని చేశాను కదా, కాఫీ తాగేస్తున్నాను. ఆయన్ని అడిగాను, వద్దన్నారు. సరే నేనైతే కాఫీ తాగేసి ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా కుకింగ్ స్టార్ట్ చేయాలి కదా అనేసి కాఫీ పెట్టేసుకున్నాను. చూసారా ఎన్ని ఫిల్టర్లు ఉన్నాయో, వరుసగా అక్కడ పెట్టాను. కొంచెం ఇంట్రెస్ట్గా అనిపిస్తూ ఉంటుంది. అన్నీ స్టోర్ ఉన్నాయన్నమాట, ఇంకా ఉన్నాయి నా దగ్గర. ఫిల్టర్స్, కుక్కర్స్, ఇవే ఆస్తులన్నీ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇప్పుడు కాఫీ మంచిగా ఫిల్టర్ కాఫీ పెట్టేసుకుంటున్నాను. దీంట్లోకి పాలు ఎక్కువ పట్టవు, ఎందుకంటే డికాషన్ వేస్తాం కాబట్టి. అండి బాయ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి.